నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. చింతలపూడి పోలీస్ సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణానికి చింతలపూడి ప్రజలు అందించిన సహకారం ప్రశంసనీయమని డిఎస్పీ ధనుంజయుడు తెలిపారు. కార్యాలయ భవన నిర్మాణానికి సహకరించిన దాతలకు సన్మానం స్థానిక సర్కిల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ సుధాకర్, చింతలపూడి నుంచి ఎస్పీకి బదిలీ అయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వరరావు, ఎస్ఐలు కుటుంబరావు, ప్రసాద్, పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయం సిబ్బంది, నిర్మాణానికి సహకరించిన దాతలు పాల్గొన్నారు. ఇందులో నా గొప్పతనం కాదు, ఇది కట్టడం అనేది అంతా మీ గొప్పతనం. అది మీ ఉదార స్వభావంతో ఎవరిని ఏది అడిగినా కానీ ఎప్పుడు కూడా ఎవరు ఏ ఒక్కరు కూడా ఇది మేము చేయలేము, ఇది మాది కాదు, మా వల్ల కాదు అని ఎవరు అనలేదు. అందుకు మీకు ఎప్పుడు కూడా మేము సర్వదా రుణపడి ఉంటాము. అలాగే గేట్లు లేవని చెప్పి మన ధర్మరాజు గారిని చెప్పి పిలిస్తే ఆయన, అలాగే మనకి లోపల కొంత ఐటమ్స్ కావాలని చెప్పి ఎలక్ట్రికల్ సామాన్లు కావాలని చెప్పి ఎలక్ట్రికల్ అసోసియేషన్ చెప్తే వాళ్ళు కానీ, ప్లంబింగ్ సామాన్లు కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు, అలాగే బ్రిక్స్ కావాలని చెప్పగానే బ్రిక్స్ కానీ, మన హార్డ్వేర్ ఐరన్ కానీ, సిమెంట్ కానీ ఎవరిని ఏది అడిగినా వస్తు రూపేణ అందరూ ఇచ్చారు. అయితే మరి లేబర్ ఛార్జెస్ కావాలి, లేబర్ ఛార్జ్కి డబ్బులు కావాలి కాబట్టి మన జానారెడ్డి గారు నేను అడగకుండా ఆయన ముందే చెప్పారు. మరి ఈ చక్కని బిల్డింగ్ని మనం నిర్మించుకున్నందుకు, దానికి మీరు సహకరించినందుకు ఈ చింతలపూడి గ్రామస్తులందరినీ కూడా నిజంగా ఎంతో ఎంతో అభినందించాల్సినటువంటి అంశం. మరి ఈ కార్యక్రమాన్ని ఈ రూపంగా నా చేతుల మీదుగా మరి మల్లేశ్వరరావు చేయడం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి మన మల్లేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు. మరి ఈ దాతలందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలుపుతూ ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాల్లో పోలీసులతో సహకరిస్తూ ఖచ్చితంగా మేము ఉన్నంతకాలం 100% ప్రజలకి న్యాయం చేయడంలో మా పాత్ర పోషిస్తామని చెప్పి మీ అందరూ కూడా ఈ సందర్భంగా మరి వాగ్దానం చేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.